హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అవుతుంది థర్డ్ పర్సన్ గురించి చేయక. నేను అసలు యాక్చువల్గా థర్డ్ పర్సన్ గురించి నేను ఎక్కువ చెయ్యను. బట్ ఏంటి అని అంటే కొంతమంది అడుగుతున్నారు థర్డ్ పర్సన్ గురించి చేయండి అక్క అని చెప్పేసానని థర్డ్ పర్సన్ గురించి చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ థర్డ్ పర్సన్ మధ్యలో ఏం జరుగుతుంది ఒకసారి చెక్ చేద్దాం. ఏం ఆలోచిస్తున్నారు? ఓకేనా? కార్డ్ షఫిల్ చేస్తున్నంతసేపు ప్రశాంతంగా ఉండండి, రిలాక్స్గా ఉండండి. మీ పర్సన్ నేమ్ని 5 టైమ్స్ తెలుసుకోండి, తిట్టుకోకండి. ఓకేనా? థర్డ్ పర్సన్ అనగానే మీకు వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా లేరా అది తెలుసుకోండి. థర్డ్ పర్సన్ లేకపోతే లీవ్ ఇట్. ఉన్నారనుకొని బలవంతంగా మాత్రం మీరు అలా ఆలోచించకండి. ఎందుకు అనంటే మీకు డౌట్ ఉంటేనే, మీకు డౌట్ ఉంది అనుకుంటే కూడా వద్దు. క్లియర్గా క్లారిటీగా ఉన్నారు అనుకుంటేనే చూడండి. ఓకేనా? ఇలా చూస్తున్న మా యూనివర్స్ వాళ్ళ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది చూస్తున్న మా యూవర్స్. ఒక పర్సన్ థర్డ్ పర్సన్ మధ్య ఏం జరుగుతుంది చెప్పండి. శ్రీమాతే నమః. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? థర్డ్ పర్సన్ అన్నానా? థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చేసేసి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఓకే, వెరీ నైస్. నిన్న ఏంటి అంటే ఒకరు నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నారు. థర్డ్ పర్సన్ విషయంలో చాలా ఏడుస్తున్నారు. ఆవిడకి కనెక్ట్ అవుతుందేమో, సారీ చూసుకోండి. వాళ్ళకి కనెక్ట్ అవుతుందేమో. ఓకే, గుడ్. క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడుతున్నాం. ఓకేనా? చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ థర్డ్ పర్సన్తో వాళ్ళకు మధ్య ఏం జరుగుతుంది చెక్ చేద్దాం. వాళ్ళ స్టోరీ ఏంటో ఒకసారి తీద్దాం. Three of Pentacles clarification, King of Wands, Six of Wands clarification, Eight of Pentacles, Two of Swords clarification, the Sun, Tower clarification, Page of Wands, Nine of Wands की clarification, the Empress. Okay, Seven of Cups की टेम्परेंस शफिल చేద్దాం. King of Pentacles in clarification, the High Priestess, the Hanged Man की the World, very Four of Wands strength की. ఓకే, డెత్
నో సో నైస్. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి 10 of cups, Ace of Pentacles, 5 of Pentacles. ఓకేనా? ఈ 10 of cupsతో థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్, మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఇంతకుముందు చాలా హ్యాపీగా ఏస్ ఆఫ్ వ్యాండ్స్తో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి చాలా 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 హ్యాపీగా ఫ్యామిలీతో సరదాగా గడిపిస్తూ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో న్యూ బిగినింగ్ చేసేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజెంట్గా 5 ఆఫ్ పెంటికల్స్తో వాళ్ళకు ఉన్న పలంగా ఏం జరిగింది, థర్డ్ పర్సన్తో ఏం జరిగింది. ఓకేనా? మిమ్మల్ని కాదనుకున్నారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసేసుకున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసేసుకున్నారు. మీకు ఏది క్లారిటీ ఇవ్వలేదు, మీకు ఏది చెప్పలేదు. చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది పెళ్ళైన పర్సన్తో పెళ్ళైన మీకు కానీ పెళ్ళి అయి ఉండొచ్చు, లేదనుకుంటే వాళ్ళకి మ్యారేజ్ అయి ఉండొచ్చు. ఎనివే ఏదైనా సరే మ్యారేజ్ అయిన పర్సన్తో మటుకు మీరు డీల్ చేస్తున్నారు. కేవలం వాళ్ళ నీడ్స్ వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకేనా? దానికి క్లారిఫికేషన్ ఏంటి అంటే మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసేసింది. నేను నా పర్సన్ వదులుకొని నేను వెళ్ళాను అని చెప్పేశారని కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో వాళ్ళు ఒక క్లారిటీ రాబోతున్నారు మీ విషయాల్లో. ఓకే, దానికి కూడా క్లారిఫికేషన్ చూద్దాం. 6 ఆఫ్ వ్యాండ్స్తో వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? ఎందుకు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు? థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుందన్న సబ్జెక్ట్ కదా మనకి. ఓకే, ఆ సబ్జెక్టు మీద మనకు స్టార్టింగ్ అది మీద వస్తుంది. చెప్తాను అది కూడా, వాళ్ళకి ఎందుకు అలా జరిగింది, దేనికి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అది కూడా చెప్తాను నేను. 6 ఆఫ్ వ్యాండ్స్తో మీతో రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు. 6 ఆఫ్ వ్యాండ్స్కి 8 ఆఫ్ పెంటికల్స్ ఏంటి అని అంటే గ్రో చేయాలనుకుంటున్నారు, విజయ పతాక జెండా ఎగరేయాలనుకుంటున్నారు, మీ వైపుకు రావాలనుకుంటున్నారు, మీ మధ్య ఉన్న రిలేషన్ని అఫీషియల్ చేయాలనుకుంటున్నారు. ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలని కూడా ఆలోచిస్తున్నారు. ఓకేనా? వాళ్ళు 2 ఆఫ్ స్వార్డ్స్తో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి క్రాస్ రోడ్లో ఉండి మిమ్మల్ని పట్టించుకోకుండా తన దారి తను చూసుకున్నాక వాళ్ళ కొద్ది రోజులే వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారు. ఓకేనా? కొద్ది రోజులే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకు హ్యాపీగా ఉన్నారు అని అంటే వాళ్ళు ఏదో అనుకొని ఊహించుకొని వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో అనుకొని వాళ్ళు వెళ్ళారు. కానీ వెళ్ళినందుకు అక్కడ మొత్తం సిచ్యువేషన్ మొత్తం సంకనాకిపోయింది. ఎందుకు? మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సన్తో. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ సిచ్యువేషన్ ఎందుకు అలా అయిపోయింది అంటే వాళ్ళు చూసేసుకున్నారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసేసుకున్నారు. మీకు మ్యారేజ్ అయిందని తెలుసు, వాళ్ళకు మ్యారేజ్ అయిందని మీకు తెలుసు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్సే వాళ్ళకు థర్డ్ పర్సన్. ఓకేనా? బట్ ఏమనుకుంటారంటే మీరు థర్డ్ పర్సన్ అనుకోరు, వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళే మీకు థర్డ్ పర్సన్ అనుకుంటారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్నది వాళ్ళు కాబట్టి. ఓకే, వాళ్ళ సిచ్యువేషన్ అంతా తలకిందుగా అయిపోయింది. ఎందుకంటే మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేశారు, మీకు ఏది చెప్పలేరు, మీతో రిలేషన్ ముందుకు వెళ్ళాలా లేదని కూడా చెప్పకుండా కొంతమంది మిమ్మల్ని అలాగే స్టక్ ఎనర్జీలో ఉంచేసేసి వాళ్ళ దారి వాళ్ళు చూసేసుకున్నారు. ఓకేనా? ద టవర్తో వాళ్ళ లైఫ్లో మొత్తం తలకిందుగా అయిపోయి వాళ్ళు ఏది చెయ్యని సిచ్యువేషన్లో ఉన్నారు. దాని అంతటికి కారణము మీరు అనుకుంటున్నారు. మీరు అని ఎందుకు అనుకుంటున్నారు అంటే తన స్వార్థం తను చూసుకున్నాడు, థర్డ్ పర్సన్తో న్యూ బిగినింగ్ చేయొచ్చు, ఆహా ఓహో అనుకొని వెళ్ళిపోయారు. కానీ ఏంటి అక్కడ జరిగింది? మోసానికి ప్రతి మోసం. అర్థమవుతుందా? మోసానికి అక్కడ పెద్ద మోసం. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ అంతా తలకిందుగా అయిపోయింది. వాళ్ళకి హెల్త్ సరిగా లేదు, వాళ్ళకు ఫైనాన్షియల్గా సరిగా లేదు, వాళ్ళకంతా తలకిందుగా అయిపోయింది. దానివల్ల తను చేసిన తప్పు ఈ బాటమ్ ఆఫ్ ది డెక్లో కూడా చూడండి. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్. ఇటు చూడండి, డెత్.
ఇలా ఉన్నారు, కింగ్లా ఉన్నారు, ఆలోచిస్తున్నారు, స్లోగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి జరిగింది మామూలుగా మాడు పగలలేదు, మాడు పగిలింది కాబట్టి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. డెత్, రీబర్త్ అవుతున్నారు. ఎంతలా రీబర్త్ అవుతున్నారు అని అంటే ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ చూసారా ఎంత పాజిటివ్గా వచ్చేసాయో. సో మొత్తం సిచ్యువేషన్ తలకిందిగా అయిపోయింది. దీనికి కారణం ఏంటి? దీనికి కారణము వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని థర్డ్ పర్సన్తో చాలా హ్యాపీగా, స్టార్టింగ్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చూసారా చూసారా వాళ్ళు హ్యాపీగా న్యూ బిగినింగ్ చేసుకున్నారు. దీని అన్నిటికీ కారణం కర్మ. కర్మ, మీరు చేసుకున్న కర్మ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేశారు. ఓకే, ఇవి మీ కార్డ్స్ చెప్తాను. వాళ్ళు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. ఉండిపోయి వాళ్ళకి తలకిందుగా అయిపోయింది. మీతో న్యూ పేజ్ ఆఫ్ బ్యాండ్స్తో ఒక క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి, మీతో న్యూ బిగినింగ్ చేయాలని. ఓకే, 9 ఆఫ్ బ్యాండ్స్తో ఎదురు చూస్తున్నారు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని. అక్కడ మామూలుగా లేదు, వాళ్ళ సిచ్యువేషన్ భయంకరంగా ఉంది కాబట్టి, వాళ్ళకు టవర్ వచ్చేసింది కాబట్టి వాళ్ళది అసలు మాటలు సరిపోవు. హెల్త్, కెరియర్ అన్నీ బోల్తా పడిపోయాయి. అందులో నుంచి పైకి లేవలేకపోతున్నారు. మీరు వాళ్ళ కంటికి ఒక ఇంప్రెస్లా కనపడుతున్నారు. ఓకే, ఒక ఇంప్రెస్లా కనపడుతున్నారు. ఎందుకంటే మీరు మస్కులైన్ ఎనర్జీ కదా, ఫెమినైన్ ఎనర్జీ. మీకు ఇవ్వటమే తెలుసు, మీకు ప్రేమించటమే తెలుసు, మీకు సాక్రిఫైస్ చేయటమే తెలుసు. ఒక మంచి మీరు ఒక ఉన్నతమైన స్వభావం వాళ్ళు మీరు. సో వాళ్ళకి అవన్నీ జ్ఞాపకాలు వస్తున్నాయి. 7 ఆఫ్ కప్స్తో ఆ థర్డ్ పర్సన్కి, వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్కి వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయని తెలిసింది. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయని తెలిసింది. వాళ్ళు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన మీ పర్సన్ వాళ్ళు చాలా తక్కువ చేస్తున్నారు, వాళ్ళని లెక్క చేయట్లేదు. వాళ్ళు మీ పర్సన్స్ ఒక్కటి మాట్లాడితే వాళ్ళు 4 రకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో వాళ్ళు బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఓకేనా, వాళ్ళు బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఎంతలా బ్యాలెన్స్ తీసుకురావాలనుకున్నా కూడా టెంపరెన్స్తో వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు పులి నోట్లో తలకాయ పెట్టినట్టుగా అయిపోయింది మిమ్మల్ని కాదనుకొని వెళ్ళి. ఈ థర్డ్ పర్సన్కి చాలా, మీ పర్సన్ యొక్క థర్డ్ పర్సన్కి, మన లైఫ్లో ఉన్న పర్సన్కి అబెండెన్స్, గ్రోత్, మనీ ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, షార్ట్ టెంపర్. మీ పర్సన్ మాట వినరు, వాళ్ళు లెక్క చెయ్యరు. అర్థమవుతుందా? టెంపరెన్స్కి హై ప్రిస్టస్ మీరు. ఇది మీ పర్సన్కి అర్థమైపోయింది. నా పర్సన్ ఏంటి, నేను వెళ్ళిన వాళ్ళు ఏంటి, నేను ఎవరిని వదులుకొని వెళ్ళాను, నేను ఎవరి దగ్గర ఉన్నాను అని చెప్పేసాను. మీ పర్సన్ మీ గురించి అలా ఆలోచిస్తున్నారు. ఓకే, ద టవర్కి హ్యాంగర్మెన్ సిచ్యువేషన్. ఎందుకంటే గబ్బిలంలో వేలాడుతూనే ఉన్నారు, ఏం చేయలేని పరిస్థితి. అవేక్నింగ్ అవుతున్నారు, దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు, యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు. ఈ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడాలి అని చెప్పేసాను అన్నాడు. వాళ్ళకి విషయం ఏంటి అని అంటే, చూసారా ఇలా ఉన్నారు, ఒకసారి చూడండి. వాళ్ళు ఇలా ఒంటి కాలు పైన తపస్సు చేస్తున్నట్టుగా ఉంది వాళ్ళది. ఓకే, ద వీల్తో మీకు టైం చేంజ్ అవ్వాలి. నాకు వేరే ఎనర్జీస్ అందాయి, నాకు ఏదో ఆలోచన, అందుకే స్టాప్ చేశాను వీడియో. నేను మీ లైఫ్లోకి రావాలని పదే 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 ఆలోచిస్తున్నారు. ఎందుకు దీని అంతటికి ఇంత కర్మ అనుభవిస్తున్నారంటే శని. మీ పర్సన్కి కానీ మీకు కానీ ఏలినాటి శని నడుస్తుంది. ఓకే, 4 ఆఫ్ బ్యాండ్స్తో మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, మీ లైఫ్లోకి ఖచ్చితంగా రావాలనుకుంటున్నారు. ఈ థర్డ్ పర్సన్ని వదిలించుకొని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. వీళ్ళు మీ వైపు టర్న్ అవ్వాలని చెప్పేసానని, సిచ్యువేషన్ వాళ్ళ హ్యాండ్వర్లో రావాలని, వాళ్ళకు అనుకూలంగా రావాలని, మీ ఇద్దరికి అనుకూలంగా రావాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. థర్డ్ పర్సన్తో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే, టవర్ మూమెంట్ జరిగిన తర్వాత మీ పర్సన్ చేస్తున్న వర్క్ కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే వాళ్ళు చేజారిపోయాయి. ఫైనాన్షియల్గా బాగా
వాళ్ళకి దెబ్బతినిపోయారు. అప్పుడు ఆ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ వాళ్ళని లెక్క చేయట్లేదు. ఓకేనా? దానివల్ల జ్ఞానోదయం అయింది మీ పర్సన్కి. ఇంకా ఏం జరుగుతుంది? ఒక మెజిషియన్, ఒక మెజిషియన్లా ఆలోచిస్తున్నారు మీ వైపు రావాలని చెప్పేసి, థర్డ్ పర్సన్ వదిలేసుకొని మీ వైపుకు రావాలని. ఎందుకంటే ఆ థర్డ్ పర్సన్ చేతిలో క్వీన్ ఆఫ్ కప్స్తో మీ పర్సనే వాళ్ళకి ఇవ్వటమే తప్ప మీ పర్సన్కి అక్కడ ఏమీ లేదు. ఆ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని ఒక మనిషిలా చూడట్లేదు. ఎందుకు అనంటే ఇతను ఇవ్వటమే, ఇతను ఈమె వాటెవర్ మీరు చూస్తున్న జనాన్ని బట్టి తీసుకోండి, ఇవ్వటమే తెలుసు. ఎప్పటికప్పుడు తనకు పొగడటము, తనకు తగ్గట్టుగా మీ పర్సన్ మెదలటము, తినని తగ్గించుకునటము, ఇలా ఉంటూ రోజుకు ఎలా అంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, కొత్తగా ఉండాలి, కొత్తగా మాట్లాడాలి, కొత్తగా ఆలోచించాలి. అలా మీ పర్సన్ ఆమె పట్ల వాళ్ళ పట్ల చేస్తూనే ఉన్నారు. ఓకేనా? చేస్తున్నా కూడా ఆమె ఆలోచించటం లేదు. వాళ్ళు ఆలోచించట్లేదు. నాకు ఆమె అని వస్తుంది. స్టార్టింగ్లోనే ఒక లేడీ అని చెప్పేసాను కదా, బట్ ఆమె మైండ్లో మెదిలివ్వటం వల్ల సారీ అయితే అలా చేస్తున్నారు. ఓకేనా? ఆ పర్సన్ యొక్క పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఈ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో నుంచి దాన్ని బయటకు రావాలనుకుంటున్నారు, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ ప్రేమ, అనురాగం అవన్నీ జ్ఞాపకంకి వచ్చేసేసి ఆ పర్సన్కి అక్కడ ఉండాలని లేదు. బట్ కాకపోతే సిచ్యువేషన్ అలా ఉంది. ఓకేనా? ఈ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఇలా ఉన్నారు, మీ గురించి కూడా ఇలా ఆలోచిస్తున్నారు. ఓకే? ఒకసారి ఏం చేస్తున్నట్టు మీ పర్సన్ ఎప్పటికల్లా తిరిగి వస్తారు. ఎస్, మీ లైఫ్లో ఖచ్చితంగా మీ పర్సన్ తిరిగి వస్తారండి. ఇఫ్ యూ బిలీవ్ మీ, పక్కా చెప్తున్నాను. ఇట్ ఈస్ అప్ టు యూ. ఖచ్చితంగా థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో నుంచి ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఎందుకంటే నేను థర్డ్ పర్సన్ని మీ పర్సన్ గురించి కార్డ్స్ తీశాను, క్లారిఫికేషన్ చేసిన కార్డ్స్ అన్ని మీవి. ఓకేనా? క్లారిఫికేషన్ తీసిన అన్ని మీ ఎనర్జీస్, ఫస్ట్ వేసిన కార్డ్స్ అన్ని వాళ్ళ ఎనర్జీస్. ఓకే? ఇది ఎంత మటుకు మీకు రెజనేట్ అయింది? థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి, మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, ఇదంతా మీకు వచ్చేసింది. కాబట్టి నిజంగా మీ పర్సన్కి థర్డ్ పర్సన్ అంటూ ఉంటేనే ఇది మీది, లేకపోతే లీవ్ ఇట్. మీకు కావాల్సిన వీడియోస్ ఇంకా నా ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. ఇది మీకు 50-60% రెజనేట్ అవుతేనే మీదండి, లేకపోతే మీది కాదు. ఓకేనా? లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే? థ్యాంక్ యూ. బాయ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.